ఈరోజు మనందర ప్రియతమ నాయకుడు మన బాస్ కోన రఘుపతి గారిని మళ్ళీ మూడోసారిగా బాపట్ల ఎమ్మెల్యేగా చేసుకుంటానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గతంలో కరోనా కష్టకాలంలో కూడా 3 సంవత్సరాలు టైంలోనే 2 సంవత్సరాలు కరోనా ఇబ్బందులు వచ్చినా కూడా 3 సంవత్సరాల టైంలోనే మన బాపట్లని ఎంతో వెనకబడిపోయిన బాపట్లని జిల్లా హెడ్ క్వార్టర్ వరకు తీసుకొచ్చిన సాధకుడు అభివృద్ధి నాయకుడు కోన రఘుపతి గారు అని చెప్పి ఈరోజు సవాల్ ఇస్తున్నాం ఈ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులకి. రఘుపతి గారు 3 సంవత్సరాల్లోనే బాపట్ల ప్రజలకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు, కొన్ని పన్నులను కూడా ముందుకు నడిపించాడు. అలాగే ఆ రోజు మాజీ సీఎం జగనన్న ద్వారా బాపట్ల ప్రజలకు మంచినీరు వసతులు ఇబ్బంది అయ్యే పరిస్థితులను రఘుపతి గారు తెలుసుకొని మళ్ళీ ఉన్న చెరువు కాకుండా 100 ఎకరాలు స్థలాన్ని కేటాయించి మంచినీరు చెరువు కోసం మాజీ సీఎం జగనన్న దృష్టికి తీసుకువెళ్ళారు. అలాగే ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు, రథం బజార్ కావచ్చు, సూళ్ళంక రోడ్డు కావచ్చు, ఈ రోజున ఎంత డెవలప్ బాపట్లకు చేశారో బాపట్ల ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మెడికల్ కాలేజీ పన్నులు ఆగిపోయి ఉండే ఈ కోట ప్రభుత్వం వచ్చిన కాంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నరేంద్రరావు గారు ఒక్క పని కూడా ముందుకు నడిపించాల. మెడికల్ కాలేజీ పనులు మళ్ళీ ముందుకు నడిపించాలన్నా, అట్లాగే మంచి చెరువు 100 ఎకరాలు మంచి చెరువు ప్రజలకు మంచినీరు వసతి కల్పించాలన్నా, ఈ బాపట్ల మళ్ళీ కొంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా కోన రఘుపతి గారికి సాధ్యం అని బాపట్ల ప్రజలు కోరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరం కూడా కోరుకున్నాం. మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే మూడోసారి గెలిపించుకున్న రఘుపతి గారిని. అలాగే ఇక్కడున్న కూటమి నాయకులు తెలియజేస్తున్నాం, మీరు 10 నెలలు అవుతుంది ఎక్కడైనా సరైన వార్డుల్లో మంచినీరు వసతి కూడా ఇక్కడున్న నరేంద్రవర్మ గారు ఇక్కడ కూటమి నాయకులు ఒక్క పని మంచినీరు వసతి కూడా ప్రజలకు అందిలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎంగా జగనన్నం చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ రఘుపతి గారిని మూడోసారి ఎమ్మెల్యేగా చేసుకుంటానికి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై కోన రఘుపతి గారు, జై కోన రఘుపతి గారి నాయకత్వం, బాపట్ల జిల్లా సాధకుడు కోన రఘుపతి గారి నాయకత్వం, బాపట్ల జిల్లా సాధకుడు కోన రఘుపతి గారి నాయకత్వం, జగనన్న నాయకత్వం.